నందమూరి నటసింహం బాలయ్య వారసుడు మోక్షాజ్ఞ సినిమాలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడన్న సంగతి అందరికీ తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఈ విషయంపై కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఏ డైరెక్టర్ మోక్షాజ్ఞను పరిచయం చేస్తారా అని నందమూరి ఫ్యాన్స్ తో పాటు సినీ వర్గాల్లో కూడా పెద్ద చర్చ జరుగుతోంది. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. బాలయ్య ఫ్యాన్స్ తోనే మోక్షాజ్ఞ ఎంట్రీ ఖాయమనే వార్తలు షికార్లు చేస్తున్నాయి. అతను ఎవరో మీకు అర్థమైంది కదూ? ఎస్, మీరు విన్నది నిజమే. మోక్షాజ్ఞని డైరెక్టర్ అనిల్ రావిపూడితో లాంచ్ చేయిస్తారంటూ గతంలో వార్తలు వచ్చాయి. కానీ బాలయ్య మాత్రం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతోనే తన కొడుకు మొదటి సినిమాను లాంచ్ చేయాలని భావిస్తున్నారట. మోక్షాజ్ఞ కోసం పవర్ఫుల్ స్క్రిప్ట్ ను తయారు చేస్తున్నట్లు సమాచారం. స్టోరీని స్వయంగా బాలయ్యే ఫైనల్ చేయబోతున్నారని టాక్ కూడా వినిపిస్తోంది. తన కొడుకు మొదటి సినిమా మాస్ డైరెక్టర్ తో ఉంటే తన కెరీర్ కు ప్లస్ అవుతుందని బాలయ్య భావిస్తున్నారు. అందుకే బోయపాటిని సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వార్త విన్న నందమూరి ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. కొంతమంది మాత్రం కాస్త టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే బోయపాటి ఊర మాస్ ఎఫెక్ట్లు నరుకుడు బాలయ్యకైతే ఓకే, కానీ మోక్షాజ్ఞకు సూట్ అవుతాయా లేదా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా బోయపాటి మోక్షాజ్ఞ సినిమా అంటే ఇండస్ట్రీ షేక్ అవుతుందని అనుకుంటున్నారు. ఈ ఏడాదిలోనే సినిమా మొదలు కాబోతుందని సమాచారం. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని